హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ రోజు మీకు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిపోతున్నా. అది కూడా రెండు విధాలుగా చూపిపోతున్నా. ఫస్ట్ వచ్చేసి న్యూ యూజర్స్ ఉంటారు కదా, అంటే న్యూ మొబైల్ తీసుకొని ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తా ఉంటారు కదా, ఆ యాప్ ని ఓపెన్ చేసి ఏమేం పర్మిషన్ అడిగిద్దో స్టెప్ బై స్టెప్ దాని గురించి చెప్తా. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కూడా సెకండ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా చూపిపోతున్నా. మీకు ఏ సెట్టింగ్స్ లో వెళ్ళి ఏమేమి క్లిక్ చేయాలో మొత్తం చూపిపోతున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఎందుకని ప్రతి వీడియోలో చెప్తున్నానంటే నా వీడియోస్ లో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేది, అందుకే స్కిప్ చేయకుండా చూడమంటున్నా. ప్రతి ఒక్క టాపిక్ కూడా ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా లెట్స్ స్టార్ట్. ముందుగా మీ మొబైల్లో ఫేస్బుక్ యాప్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక మీకు ఇలా లోడింగ్ అయింది. లోడింగ్ అయినాక మీకు ఇలా షో అవుతుంది స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ కింద క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ న్యూ అకౌంట్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ షో అవుతా ఉండేది ఇలా క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, దీన్ని సెకండ్ టైం క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇలా పర్మిషన్ అడిగిద్ది, అలో చేయండి. అలో చేసినాక మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగిద్ది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నేనైతే ర్యాండమ్ గా ఇచ్చేస్తున్నా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినాక కింద నెక్స్ట్ ఆప్షన్ కనిపించింది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ జనరల్ అడిగిద్ది, మీరేంటో అది ఇచ్చేయండి. నెక్స్ట్ మీరు మొబైల్ నంబర్ తో లాగిన్ చేయొచ్చు, ఈమెయిల్ ఐడితో లాగిన్ చేయాలంటే కింద ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, క్లిక్ చేసినాక ఏమేమి ఉండేదో నేను మొబైల్ నంబర్ తో లాగిన్ చేసి చూపిస్తా. సేమ్ అలాగే ఉండిద్ది సెట్టింగ్స్ మొత్తం. నేనైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నా. మొబైల్ నంబర్ ఎంటర్ చేసినాక కింద నెక్స్ట్ ఆప్షన్ ఉండిద్ది, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఇలా షో అవుతా ఉండేది, కంటిన్యూ క్రియేటింగ్ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు సంథింగ్ మీ మొబైల్ నంబర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా మీ పేరు మొబైల్ నంబర్ మిక్సింగ్ అలా అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేనైతే ర్యాండమ్ గా ఏదో పేరు ఇచ్చేస్తున్నా. ఇచ్చేసినాక కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఇలా షో అవుతా ఉండేది, మీ అకౌంట్ ని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపించింది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఇలా షో అవుతా ఉండేది. నెక్స్ట్ ఐ అగ్రీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినా కొంచెం లోడింగ్ అయ్యి ఇలా ఇక్కడ మీకు 2 ఆప్షన్ షో అవుతూ ఉంటాయి. ఎస్ ఫైండ్ మై అకౌంట్, నో క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీరు నో క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక కొంచెం లోడింగ్ అయింది. లోడింగ్ అయినాక మీకు ఇలా షో అవుతా ఉండిద్ది, మీ మొబైల్ నంబర్ కి ఒక కోడ్ వచ్చింది, కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. కింద నెక్స్ట్ ఆప్షన్ కనిపించింది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఇలా షో అవుతా ఉండేది, మీ ప్రొఫైల్ ఫోటోని సెట్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ పిక్చర్ అని ఉంది కదా, యాడ్ పిక్చర్, దీన్ని క్లిక్ చేసుకోండి. మీరు ఒకేలా ఫోటోని సెట్ చేసుకోవాలంటే ఇప్పుడే మీరు ఒకేలా ఫోటోని సెట్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ పిక్చర్ అని ఉంది. ఇప్పుడైతే నేను సెట్ చేయట్లా. సెకండ్ ఆప్షన్ స్కిప్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినాక వెల్కమ్ టు ఫేస్బుక్ అని షో అయింది. నెక్స్ట్ ఇలా మీకు ఇంటర్ఫేస్ కనిపించింది. ఇక్కడ ఉన్న మెసేజ్ కి మీనింగ్ ఏంటంటే ట్రెండ్ ఆన్ ఉంది కదా, ట్రెండ్ ఆన్, దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షో అవుతా ఉండేది మీ పేజ్. అక్కడ వాళ్ళు ఫాలో చేసే అవకాశం కూడా ఉండేది. ఇది ఆన్ చేసుకుంటే, నేనైతే ఆన్ చేయట్లే ఇప్పుడు. నాట్ నో అను కదా, నాట్ నో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఇలా షో అవుతుంది, ఇక్కడ స్కిప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలా షో అవుతా ఉండేది యాడ్ యువర్ ఫ్రెండ్స్ అని. ఇక్కడ మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఏమి అవసరం లేదంటే ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసేయండి. చేసినాక ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ వచ్చేది, దాన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసినాక మీకు ఇలా షో అవుతుంది మీ అకౌంట్ ఓపెన్ అయ్యిందని. ఇంకా మీరు ఇక్కడ ఫ్రెండ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది ఆడియన్స్, దీన్ని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ షో అవుతా ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ ఏమో మీరు ఇక్కడ వీడియోస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు రీల్స్ వీడియోస్ అన్ని చూసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఉన్న సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే దేంట్లో వెళ్ళాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక పైకి స్క్రోల్ చేసేయండి. పైకి స్క్రోల్ చేసినాక ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంది మీకు, దీన్ని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ లాగౌట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ప్రొఫైల్ ఇలా కనిపిస్తా ఉండిద్ది. నెక్స్ట్ ఏమో కింద క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేశాను కదా, ఆ ప్రాసెస్ చేసుకున్నారనుకోండి మీకు సెకండ్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇంతటితో మీకు ఈ వీడియో అర్థమై ఉండేది ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో. ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా కూడా సెకండ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్పాను నేను. ఇంకా మీకు ఫేస్బుక్ అకౌంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకన్ ఆన్ అయింది, దాన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. చాలా మందికి ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది, వైట్ కలర్ వచ్చింది, బ్లాక్ కలర్ వచ్చింది. మూడిట్లు ఏదైనా క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను లేటెస్ట్ వీడియోస్ ఏమేమి చేశానో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తా ఉంటాయి. ఇంకా మరో కొత్త టాపిక్ తో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.